ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అదే నాన్న, రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి, ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరపరపులు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి, తన చెమటను దారపోసి మనకి ఎల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే నిదర్శనం. ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 పట్టి నీరుతో తడవాలి. గాయాలే వరమాలే దరిజేరే ప్రియురాలే వెలుపంటే తను కొలువై ఉంటే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే బలపంటే. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? దరిదాటి ఉరటలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే జీపై ఎగిరే వరకు చేదుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పెట్టేదంటే. మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులమమ్మ. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నిలపడం కోసం
అహర్నిశలు సేవ తత్పరుడే మన వైద్యులే తెలుపు రంగుకు నిదర్శనం. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగరా. నీ కంటి రెప్పలంచురా మనస్సు నిండి పొంగిరా నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్ తన కంటి కాదండి, తనను ముట్టుకోకండి. సార్ సార్ నన్ను ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. మహర్షిలాగా సాగరా. వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టదా. శిరాలు లక్ష బొమ్మదా చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల Doctor, if you mix this virus in your medicines, I will offer you huge money. రే నీకు ఎలా కనిపిస్తుందంట్రా? మా దేశంలో ప్రతి వైద్యుని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయమంటారు. ఇది నా కల్లో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలను కాపాడమే నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. जश्न है भारत रग रग में है जीत की आदत ऐसा हुनर दुश्मन की सलामी दे तू सूरज हम तेरे उजाले तुझसे जुदा नहीं होने वाले आखिर तक हम सफर दिखाएंगे जय हिंद जो नस नस में है हर बाजी मेरे बस में है इंसान के हिंदुस्तान हो serve the people, die for the country, live like a legend. Mera Bharat Mahan, Mahan, Mahan.
నోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టే మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మన అందరం కలిస్తేనే మన భారతదేశం. అదేనండి ఆ 3 రంగులు వెనుక ఉన్న గొప్ప అర్థం. ఇది రేపు నువ్వు స్టేజ్ మీద అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. స్టాండింగ్ ఓవేషన్, మరొకసారి స్టాండింగ్ ఓవేషన్. నిలబడి చప్పట్లు కొట్టాలి వీళ్ళకి. మంచి కాన్సెప్ట్. దశావతారం అన్నారు, కరెంటు పోయింది, హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్.